మీ ఆవిడ అంటుంది, చిచ్చి చేసుకోక నీలాంటి చేసుకున్నానేమిటి. ఎన్నిసార్లు నీ భార్య అనలా, ఎన్నిసార్లు నీ భర్త అనలా, కట్టుకోక నీలాంటి రాక్షసిని. ఎవరట? పెళ్లి కాకముందేమో నిన్ను చూసి దేవత అన్నాడు, పెళ్ళి అయిన తర్వాత ఏమంటున్నాడు? రాక్షసి అంటున్నాడు. నీ భర్తే నిన్ను చూసి రాక్షసి అంటున్నాడు, నీ భార్య నిన్ను చూసి దుర్మార్గుడా అంటుంది. అమ్మ నాన్న నిన్ను చూసి చిచ్చి ఎందుకు పుట్టావురా నా కడుపున, నీ పుట్టుకనే అమ్మ ఇష్టపట్టలేదు, నాన్న ఇష్టపట్టలేదు. కారణం చదువు సంధ్యలు లేకుండా, బరువు బాధ్యతలు లేకుండా, ఇష్టానుసారంగా అల్లరి చిల్లరగా నువ్వు తిరుగుతున్నావు కాబట్టి అమ్మ నాన్నే నేను చూసి ఛీ అంటున్నారు. నువ్వు ఇంటికి వస్తే వచ్చాడు దరిద్రుడు, తిరిగి వచ్చాడు అంటుందమ్మ, అంటున్నాడు నాన్న, ఏరా ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు ప్రశ్నిస్తున్నాడు. అమ్మే ప్రేమించట్లా, నాన్నే పట్టించుకోవట్లా, భర్తే లెక్క చేయటల్లా, భార్య లెక్క చేయటల్లా. ఇది మన బ్రతుకో. అయినప్పటికీ నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడు, నిన్ను ప్రేమతో పలకరించేవాడు ఉన్నాడు, ప్రేమతో పలికేవాడు, ప్రేమతో పిలిచేవాడు ఉన్నాడు. ఆయనే నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు.